నమస్తే, వెల్కమ్ టు పీ న్యూస్. నేను మీ వాజిద్. ప్రస్తుతం మనం 5వ వార్డులో ఉన్నాం. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి షాహిదా బేగం ప్రచారం ఎలా కొనసాగుతుంది, ప్రచారంలో కాలనీ వాసులకు ఎలాంటి హామీలు ఇస్తున్నారు అనేది వారి మాటలను తెలుసుకుందాం. రైట్, ప్రస్తుతం మనం పరిగి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ప్రస్తుతం మనం 5వ వార్డులో ఉన్నాం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి అయినటువంటి షాహిదా బేగం వారి తనయుడు అక్బర్ హుసేన్ ఉన్నారు. వారి మాటల్లో తెలుసుకుందాం. ప్రచారం ఎలా కొనసాగుతుంది, ప్రజల్లో వారు ఎలాంటి హామీలు తీసుకెళ్తున్నారు అనేది ఆయన మాటల్లో తెలుసుకుందాం. పదండి అన్న. నమస్తే అన్న. నమస్తే అన్న, ప్రచారం ఎలా కొనసాగుతుందన్న? ప్రచారం చాలా బాగా జరుగుతున్నది. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. గతంలో ఉన్న మున్సిపల్ ఎలక్షన్లో చాలా తక్కువ ఓట్లతో మేము ఓటమి పాలయ్యాము. ప్రజలు ఏ నిర్ణయం ఇచ్చినా మేము దానికి కట్టుబడి ఉన్నాము, గౌరవిస్తున్నాము వాళ్ళ నిర్ణయానికి. ఈసారి మాకు బ్రహ్మరథం పడుతున్నారు. గతంలో గెలిచిన కౌన్సిలర్ ఎలాంటి అభివృద్ధి చేయలేరు. నేను అంతకుముందుగా వార్డు మెంబర్గా ఈ గల్లీ నుంచి గెలిచాను, ఈ వార్డు నుంచి గెలిచాను. అప్పుడు నేను చాలా వర్కులు చేశాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ రోడ్లు, అక్కడ చాలా రోడ్లు వేసాను, చాలా డ్రైనేజ్ వేసాను, లైట్లు, అవి చాలా వరకు పనులు చేశాను. కానీ తర్వాత గత 5 ఏళ్ల కింద గెలిచిన ఒక మున్సిపల్ కౌన్సిలర్, ఆయనకు వైస్ చైర్మన్కి ఇచ్చారు. వాళ్ళ రూలింగ్ పార్టీ ఉన్నది, వాళ్ళ ఎమ్మెల్యే ఉన్నారు, కానీ ఎలాంటి అభివృద్ధి జరగలేదు వాళ్ళతోని. ఇప్పుడు ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారు. అభివృద్ధిని కోరుకొని మమ్మల్ని బ్రహ్మరథం పడుతున్నారు. వాళ్ళు మమ్మల్ని గెలిపించడానికి సాయశక్తుల ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు గెలిపించి మమ్మల్ని కౌన్సిల్కి పంపించాలని వాళ్ళ ఒక కోరిక ఉన్నది. అంటే బీఆర్ఎస్ నాయకులు ఏం చెప్తున్నారంటే కాంగ్రెస్ వాళ్ళు కేవలం మాటలకే తప్ప చేతలకి లేరు అని చెప్పి వాళ్ళు ప్రజలకు తీసుకెళ్తున్నారు. దాని మీద మీరేమంటారు? వాళ్ళకు సమాధానం మేము నోటి ద్వారా చెప్పాలని అనుకుంటలేము. మేము మా పనుల ద్వారా మేము గతంలో చేసినాము, చూపించినాము. ఇప్పుడు ఇట్లా ఏమున్నది అనేది మేము మా చేతల ద్వారా చూపెట్టాలనుకుంటున్నాము. గతంలో 5 సంవత్సరాలు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గారు ఉన్నారు. కానీ ఈ రోడ్ చూస్తున్నారు కదా, ఈ షాద్నగర్ టు పరిగి రోడ్ ఉంది. ఈ రోడ్లో నడవాలంటే 2 వీలర్ వాళ్ళు కానీ ఎవరైనా బై వాక్ నడవాలంటే కాళ్ళ నొప్పులు, నడుములు పోతున్నాయని అబో దిబో అని మొత్తుకున్నారు. కానీ ఏ రోజు వాళ్ళు చేసిన పాపన పోలేరు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, రామ్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత, గెలిచిన 6 నెలల లోపల బ్రహ్మాండమైన డాంబర్ రోడ్ వేసి ఇవాళ ప్రజలకు అందుబాటులో పెట్టారు. ఇది మా అభివృద్ధి. మేము చెప్తున్నాము. మేము గెలవక ముందే 10 లక్షలు పెట్టి ఇక్కడ మైత్రి కాలనీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వేయించాము, స్ట్రీట్ లైట్ వేయించాము. ఇంకా అలియదన్ కాలనీలో 10 లక్షలతో ఎమ్మెల్యే గారి నిధులతో 10 లక్షలతో సిసి రోడ్డు ఏర్పాటు చేశాము. అలానే మన అనంతరెడ్డి కాలనీలో 5 లక్షలు పెట్టి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయించాను. ఇది మేము గెలవకముందే మాది ట్రాక్ రికార్డ్ ఇది. ఇప్పుడు మేము గెలిచిన తర్వాత మేము ఏం చేస్తాము అనేది మీరు చూసుకోవాలి. ప్రజలు గమనిస్తున్నారు. ఇవాళ చాలామంది వ్యక్తులు మా మీద మత ప్రచారం కానీ, విష ప్రచారాలు కానీ చాలా చేస్తున్నారు. ఇవన్నిటికీ తావు లేదు. నేను అందరి వాడిని. నేను ప్రతి గుడికి వెళ్తాను, ప్రతి మస్జిద్కి వెళ్తాను, ప్రతి చర్చ్కి వెళ్తాను. ఇది నా సొంత అభిప్రాయమే కాదు, ఇది ప్రజలకు తెలుసు. ఇది నా గురించి నేను ఎలాంటి వ్యక్తిని అనేది వాళ్ళు గ్రహిస్తున్నారు, వాళ్ళు చూస్తున్నారు. అరే అక్బర్ అంటే ఎవరు, అక్బర్ మనోడు అనేది వాళ్ళందరికీ ఇవాళ తెలుసు. వీళ్ళు ఎంత ప్రచారం చేసినా, ఏమీ చేసినా ఎలాంటి ఇది కాదు. ఇది అక్బర్ అంటే ప్రజల మనిషి, కుల మతాలకు అతీతంగా పనిచేసే వ్యక్తిని నేను చిన్న పెద్ద ఆడ మగ అని లేకుండా ప్రతి ఒక్కరికి సమానంగా హోదా కల్పిస్తూ వాళ్ళందరికీ ఎనీ టైం ఏ టైంలో అయినా సరే నాకు ఫోన్ చేస్తే నేను వాళ్ళకి అందుబాటులో ఉంటా. వాళ్ళకు ప్రతినిత్యం పనిచేసి చూపిస్తా. ఇంతకుముందు గతంలో కూడా నేను చేశాను, ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను. వాళ్ళందరికీ 24 గంటలు 24/7 ఎనీ టైం నాకు ఫోన్ చేసినా నేను అవైలబుల్ ఉంటాను అని నేను కోరుకుంటున్నాను. రైట్, ప్రస్తుతం 5వ వార్డులో ఏదైనా మీకు ప్రధాన సమస్య కనబడ్డదా? ప్రజలకు ప్రధాన సమస్య మీ ముందుకు తీసుకొచ్చారా? నేను కౌన్సిలర్గా గెలిచిన తర్వాత ఈ సమస్య తీరుస్తా అని చెప్పి మీరు ప్రజలకు ఏం చెప్తారు? 5వ వార్డులో ముఖ్యంగా చాలా కొత్త కాలనీలు వెలిశాయి. ఈ కాలనీలలో
సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు ఇవి చాలా ముఖ్యమైన పరిస్థితి. వర్షాకాలం వస్తే ఇక్కడికి వెళ్ళి నడవాలంటే చాలా ప్రాబ్లం అవుతున్నది ప్రజలకు. ఇవి గతంలో ఉన్న నాయకులు ఎవ్వరు దీని గురించి పట్టించుకోలేరు, ఇది చేయలేరు. ఇప్పుడు మేము గెలిచిన తర్వాత ఎమ్మెల్యే గారి సహాయంతో నిన్న రేవంత్ రెడ్డి సార్, సీఎం సార్ ఇలా చెప్పారు, మీ కౌన్సిలర్ని మీరు గెలిపించుకొని మీ ఎమ్మెల్యే ద్వారా మా దగ్గర రండి, మేము నిధులు ఇస్తామని చెప్పారు. ఇప్పుడు మేము చెప్తున్నాము మా ప్రజలకు, మీరు మమ్మల్ని ఓటేసి ఆశీర్వదించండి. మీ కాలనీలో కానీ మీలో ఒకరినై మీ అన్నలాగా తమ్మునిలాగా మీ ఇంటిలో ప్రతి ఒక్కరికి నేను సేవ చేయడానికి రెడీగా ఉన్నాను. మీరు గెలిపించుకొని మీ పనులు మాతోని చేయించుకోగలరని నా యొక్క మనవి. రైట్, చూస్తాం కదా. అంటే 5వ వార్డు అభ్యర్థి అయినట్టు ఏం చెప్తున్నారంటే 24 గంటల పాటు తను అందుబాటులో ఉంటాను, ఖచ్చితంగా ప్రజలకు సేవ చేయడానికి నేను రాజకీయంలోకి వచ్చాను, గతంలో కొన్ని ఓట్లతో నేను ఓటమి పాలయ్యాను, ఈసారి నన్ను ఆశీర్వదించి కౌన్సిలర్ అభ్యర్థిగా గెలిపించగలరని ఆయన చెప్తున్నారు. ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు చాలామంది ఇక్కడ ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం లాల్ కృష్ణ ప్రసాద్ గారు ఉన్నారు, ఆయన మాటల్లో తెలుసుకుందాం అసలు ప్రచారం ఎలా కొనసాగుతుంది, ప్రజలు కాంగ్రెస్ వైపు ఎందుకు మొగ్గు చూపుతున్నారు, బీఆర్ఎస్ వైపు ఎందుకు ఓటేద్దని చెప్పి వీరు కోరుతున్నారని చెప్పి వారి మాటలు తెలుసుకుందాం. అన్న నమస్తేనా. నమస్తే. ప్రచారం ఎలా కొనసాగుతుందన్న ప్రస్తుతం? ఇప్పుడు పరిగి మున్సిపాల్లో 18 వార్డులు అన్ని గెలవనీకే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా 5వ వార్డు కూడా మన అక్బర్ వాళ్ళ మమ్మీ నిలబెట్టాడు. ఇక్కడ పోయినసారి వాళ్ళు పార్టీ నుంచి నిలబడి తక్కువ 10 ఓట్ల మెజార్టీతోని మైనస్తోని ఓడిపోవడం జరిగింది. ఈసారి ఇక్కడ ఉన్న జనాలంతా అక్బర్కి ఒకసారి అవకాశం ఇద్దాం అని చెప్పడం జరుగుతుంది. గౌరవనీయులు పెద్దలు రామ్మోహన్ రెడ్డి గారి సహకారంతో సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక్కడే పక్క జిల్లా పక్క కాన్స్టిట్యున్సీ, మనకు అభివృద్ధి కావాలి, మనం ఇప్పుడు ఏం పనులు చేసినా కాంగ్రెస్కు ఓటేస్తేనే మన పనులు అవుతాయని జనాలంతా వివరిస్తున్నారు. ఎందుకంటే గవర్నమెంట్ ఒకటి ఉండి ఒకరికి ఓటేస్తే గెలిస్తే ఏం పని చేయరు, గవర్నమెంట్ ఎక్కడ ఉంటే అక్కడ అభివృద్ధి అవుతుంది అనేది జనాలందరికీ తెలిసిపోయింది. దీన్ని బట్టే ప్రచారం నడుస్తున్నది. ఇప్పుడు ఏదేమున్నా రామ్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు పరిగి ఇలా విపరీతమైన నిధులు తీసుకురావడం జరిగింది. రోడ్లు కానీ, హాస్పిటల్స్ కానీ, స్కూళ్ళు కానీ, ఇంకా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, ఇంకా నిన్న సీఎం గారు రావడం జరిగింది. మన మున్సిపల్ చైర్మన్ను, మన మున్సిపల్ కౌన్సిలర్ గెలిపించుకొని రండి, మీకు ఏ నిధులైన ఇస్తా, పరిగిలో ఏ సమస్య లేకుండా తీరుస్తా అని చెప్పడం జరిగింది. అదేవిధంగా మన కౌన్సిలర్ అంతా ముందుకు రావడం జరుగుతుంది. ఓటర్స్ కూడా బ్రహ్మరథం పడుతున్నారు. గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండి పరిగి ఏం అభివృద్ధి చెందలేదు. ఒక్కసారి కూడా ఇక్కడ 5 సంవత్సరాలు ఉండి ఒక్కసారి కూడా ముఖ్యమంత్రి రాలేదు. ముఖ్యమంత్రి వచ్చి కూడా రాకపోయినా కూడా ఎలాంటి నిధులు ఇవ్వడం లేదు అని తెలిసిపోయింది ఈ జనాలకు. ఇప్పుడు రామ్మోహన్ రెడ్డి గారు గెలిచినప్పటి నుంచి రోడ్లు కానీ, స్కూల్స్ కానీ అన్ని కాలనీలకు సమానంగా అభివృద్ధి, సీసీ రోడ్లు కానీ అన్నీ ఇవ్వడం జరుగుతున్నది. దీని మూలంగా మేము సీనియర్ నాయకులము, వివిధ మండలాల నుంచి వచ్చిన సీనియర్ నాయకులు, జిల్లా నాయకులు, ఇన్ఛార్జీలు అందరం కలిసి మేము 18 వార్డులు గెలవనీకే ట్రై చేస్తున్నాం. అందులో 18 వార్డులు గెలవాలని మేము ఊహిస్తున్నాం. ఎందుకంటే అభివృద్ధి చేసి ఓట్లు అడుగుతున్నాం. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు మీకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తానని చెప్పడం జరిగింది. దాన్ని భాగంగా మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చిండ్రు, ఉచిత కరెంట్ ఇచ్చిండ్రు, రేషన్ కార్డులు ఇచ్చిండ్రు, సన్న బియ్యం ఇచ్చిండ్రు, మీకు రైతు రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ చేసిండ్రు, రైతు బంధు వేయించి అది కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ అభివృద్ధి చేసి ఓట్లు అడుగుతున్నాం. అదేవిధంగా కేసీఆర్ ఉన్నప్పుడు 10 సంవత్సరాల కింద మీకు నన్ను ఓట్లు వేయండి, నేను గెలిచి మీకు ఊళ్ళో ఇందిరమ్మ ఇండ్లు, చిన్న ఇండ్లు ఇచ్చిరు, నేను డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తా అని చెప్పి మోసం చేసిండు, ఇండ్లు ఇవ్వలేరు. ఇప్పుడు కూడా మన కాన్స్టిట్యున్సీకి రామ్మోహన్ రెడ్డి గారు 3500 ఇండ్లు శాంక్షన్ చేశారు. ఈ సంవత్సరం మళ్ళీ 3500 ఇండ్లు ఇస్తామంటారు. పేదోళ్ళంతా ఈ ఇందిరమ్మ ఇండ్లు అంటే చాలా వాళ్ళ ఇండ్లను చూసి పరిశాన్ అవుతున్నారు. ఎవరిది ప్రమేయం లేకుండా ఇందిరమ్మ ఇండ్లకు 5 లక్షలు బిల్లు పడడం జరుగుతున్నది. ఊళ్ళల్లో కరెంటు బిల్లు లేకుండా అవుతున్నది. మహిళలు యథార్థంగా బస్సులో తిరిగి వాళ్ళ చిన్న చిన్న సమస్యలు ఉన్న ఊళ్ళలోకించి పరిగి వచ్చిన
వికారాబాద్ పోయినా, చార్నార్ పోయినా, మహబ్నార్ పోయినా, హైదరాబాద్ పోయినా వాళ్ళు ఫ్రీగా పోయి వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం మనం ఓటు వేసినందుకు ఈ ఫ్రీ బస్ వచ్చిందని వాళ్ళు రోజు అనుకుంటున్నారు. కాబట్టి ఈ మహిళలు కూడా బ్రహ్మరథం పడుతున్నారు. అదేవిధంగా నిన్న మీరు సీఎం గారు వచ్చినప్పుడు చూసినారు, అప్పుడు ఇచ్చిన చీరలు వాళ్ళకు కేసీఆర్ ఇచ్చిన చీరలు ఓన్లీ చేన్ల పందులకు పిట్టెలకు కడుతుర్రి. ఇప్పుడు నిన్న వచ్చి మహిళలకు అందరికీ చీరలు రెండు చీరలు ఇస్తే నిన్న అందరూ మహిళలంతా చీరలు కట్టుకొని మీటింగ్ రావడం జరిగింది. ఎంతో మంచిగా అనిపించింది. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, మా అక్కలకు నేను ఇచ్చిన చీరలు కట్టుకొని వస్తే నేను మా సొంత అక్కలకు చీరలు పెట్టినట్టు అయింది. నేను చేసేదే మా అక్క చెల్లెళ్ళ కోసం అభివృద్ధి చేస్తున్నా. వాళ్ళు బాగుపడితే నా జీవిత ధన్యమవుతుందని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. దాని విషయంగానే మహిళలంతా రేవంత్ రెడ్డి గారు వైపే ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారు. దీంతో భాగంగానే రామ్మోహన్ రెడ్డి గారు కూడా రాత్రి పగలు నిద్రపోకుండా పరిగి నియోజకవర్గం అభివృద్ధి చేయడానికి ముందంజన్నాడు. మన తెలంగాణ రాష్ట్రంలో కోడంగల్ తర్వాత పరిగే అభివృద్ధి చెందుతా. నిన్ననే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి షాహిదా బేగం తనయుడు ఆరిఫ్ హుసేన్ ఉన్నారు. ఆయన మాటలు తెలుసుకుందాం. ప్రచారం ఎలా కొనసాగుతుంది, అసలు ఎలాంటి హామీలు ప్రజలకు తీసుకెళ్తున్నారు అనేది ఆరిఫ్ హుసేన్ మాటల్లో తెలుసుకుందాం. పదండి అన్న. నమస్తేనా? అన్న, ప్రచారం నడుస్తుంది, ఎలా కొనసాగుతుంది అన్న? ఆఖరి 2 రోజులు ఉంది ప్రచారం. ఎలా ప్రజల్లో ఎలా ఆదరణ ఉంది మీకు? రాబోయే 11th డేట్ రోజు ఎలక్షన్ పోలింగ్ ఉంది. జనం అందరు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు. మా వార్డులో డెవలప్మెంట్ అనేది శూన్యం. గత కౌన్సిలర్ కల్లు శ్రీనివాసరెడ్డి గారు మా వార్డుకి ఇప్పటి వరకు అసలు వచ్చి పట్టించుకో దినం లేదు. ఎలాంటి డెవలప్మెంట్ లేదు. మా దగ్గర ఇల్లు కట్టినా కూడా దానికి డబ్బులు వసూలు చేసుకున్నాడు కౌన్సిలర్ అయిన క్యాండిడేట్. ఎలాంటి డెవలప్మెంట్ ఒక్క రూపాయి ఇచ్చి నిధులు చేయలేడు. అంటే గత ఎన్నికల్లో మీరు కొన్ని ఓట్లతో ఓటమి పాలయ్యారు. ఇప్పుడు ప్రజల ఆదరణ ఎలా ఉంది, వాళ్ళ స్పందన ఎలా ఉంది మీకు? జనాలు చాలా ఆదరిస్తున్నారు. గత 5 సంవత్సరాల కింద మేము 4 ఓట్లతో ఓడిపోవడం జరిగింది. ఈసారి భారీ మెజార్టీతోని గెలవబోతున్నాము. ప్రతి ఇంట్లో ఎవరు అడిగినా ఈసారి మిమ్మల్ని గెలిపిస్తాము, మా గత సంవత్సరంలో ఎలాంటి డెవలప్మెంట్ లేవని వాళ్ళు ప్రతి ఇంట్లో పోయినా అదే చెప్తున్నారు. మా వాడలో ప్రస్తుతం ఉన్న పెద్ద సమస్య సీసీ రోడ్లు, డ్రైనేజు, వీధి లైట్లు. ఈ దాంట్లో ప్రతి మా వాడ 5th వార్డు, 18 వార్డులలో పెద్ద వార్డు అంటే 5th వార్డే. కాలనీలు చాలా ఉన్నాయి, డెవలప్మెంట్ అస్సలు లేదు. ఈ డెవలప్మెంట్ మేము పార్టీలో ఇంతకుముందు కౌన్సిలర్గా ఆయన గెలవాడు. మేము గెలవకపోయినా కూడా సీసీ రోడ్లు, వాటర్ ట్యాంకు, డ్రైనేజు, వీధి లైట్లు మేము ఏర్పాటు చేశాము. ఇప్పుడు మేము గత ప్రభుత్వం ఇప్పుడు పైన మా రేవంత్ రెడ్డి సార్ ప్రభుత్వం ఉంది. పరిగి ఎమ్మెల్యే రామారెడ్డి గారు ఇక్కడ మాకు ఎమ్మెల్యేగా ఉన్నారు. మేము గెలవబోతున్నాము. ఆ అభివృద్ధి పనులు ఎలా ఉంటాయని మేము జనాలకు ఇప్పుడు చూపిస్తాము. ఎమ్మెల్యే చొరవతో ప్రతి కాలనీ డెవలప్మెంట్ అనేది జనాలు చూసి ఆశ్చర్యపోవాలి, సంతోషం కావాలి. అలాంటి డెవలప్మెంట్ చేయబోతున్నాము. ఈ అందరికీ ప్రతి సమస్యకి మేము దగ్గర ఉండి అవైలబుల్ ఉండి ఏ సమస్య వచ్చినా మేము దగ్గరుండి వాళ్ళ ఎంట ఉండి మేము చేస్తామని మేము ఒప్పుకున్నాం. రైట్. చూశారు కదా, అంటే ఒక్కసారి మాకు ఆశీర్వదించండి, అభివృద్ధి ఏంటో 5వ వార్డు కాలనీలో మేము చూపిస్తామంటూ అభ్యర్థి అయినటువంటి తనయుడు చెప్తున్నారు.